ఎస్ఎల్బీసీ టన్నల్ సహాయక చర్యల్లో పురోగతి సాధించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఒక మృతదేహం వెలికితీశారు. మృతదేహం గురుప్రీత్ సింగ్ది అని గుర్తించారు. టీబీఎం ఆపరేటర్ గా గురుప్రీత్ సింగ్ పనిచేస్తున్నారు. వెలికి తీసిన మృతదేహాన్ని నాగర్ కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మృతదేహం ఆనవాళ్ల ప్రకారం కుటుంబ సభ్యులు వ్యక్తిని గుర్తించారు. అధికారులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యల్లో పురోగతి సాధించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఒక మృతదేహం వెలికి తీశారు. మృతదేహం గురుప్రీత్ సింగ్ది అని గుర్తించారు. టీబీఎం ఆపరేటర్ గా గురుప్రీత్ సింగ్ పనిచేస్తున్నారు. వెలికి తీసిన మృతదేహాన్ని నాగర్ కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మృతదేహం ఆనవాళ్ల ప్రకారం కుటుంబ సభ్యులు వ్యక్తిని గుర్తించారు. అధికారులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యల్లో పురోగతి సాధించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఒక మృతదేహం వెలికి తీశారు. ఆ మృతదేహం గురుప్రీత్ సింగ్ది అని గుర్తించారు. మరి టీబీఎం ఆపరేటర్ గా గురుప్రీత్ సింగ్ పనిచేస్తున్నారు. వెలికి తీసిన మృతదేహాన్ని నాగర్ కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మృతదేహం ఆనవాళ్ల ప్రకారం కుటుంబ సభ్యులు వ్యక్తిని గుర్తించారు. అధికారులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యల్లో పురోగతి సాధించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఒక మృతదేహం వెలికి తీశారు. మృతదేహం గురుప్రీత్ సింగ్ది అని గుర్తించారు. టీబీఎం ఆపరేటర్ గా గురుప్రీత్ సింగ్ పనిచేస్తున్నారు. వెలికి తీసిన మృతదేహాన్ని నాగర్ కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మృతదేహం ఆనవాళ్ల ప్రకారం కుటుంబ సభ్యులకి వ్యక్తిని అప్పగించారు. అధికారులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
దీని మీద మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్ చెప్పండి. సో మొత్తానికైతే ఒక మృతదేహాన్ని బయటకు తీశారు, అది గురుప్రీత్ సింగ్ది అని తెలిసింది. సో ఆ కండిషన్, బాడీ కండిషన్ ఏ విధంగా ఉంది అని కూడా బయటకు రాలేదు సమాచారం. మరి మన దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? అయితే ఎస్ఎల్బీసీకి సంబంధించి కూడా 16 రోజుల పాటు నిరంతర శ్రమ అయితే శ్రమకు కాస్త ఫలితం దక్కిందనుకోవచ్చు. ఎందుకంటే నేడు అంటే నిన్న ఏదైతే గతంలో 2 రోజుల క్రితం క్యాడవర్ డాగ్స్ అన్ని కూడా లోపలికి తీసుకెళ్లినప్పుడు ఈ క్యాడవర్ డాగ్స్ కొన్ని స్పాట్స్ అయితే గుర్తించాయి. ఆ స్పాట్స్ కి సంబంధించి కూడా నిన్నటి నుంచి తవ్వకాలు జరుపుతున్నారు రెస్క్యూ సిబ్బంది అంతా కూడా. ఈ తవ్వకాలకు సంబంధించి కూడా అక్కడ కొన్ని ఆనవాళ్లు కనిపించాయి మానవునికి సంబంధించి. ముందుగా చెయ్యికి సంబంధించి ఉంగరం, ఆ చెయ్యి కనిపించడంతో పూర్తిగా తవ్వకాలు జరిపారు. ఈ రోజు సాయంత్రం పూర్తిగా ఒక గుర్ప్రీత్ సింగ్ కు సంబంధించి కూడా డెడ్ బాడీని బయటికి తీసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇమీడియట్ గా ఎక్కడ కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ చెప్పకుండా కూడా దీనికి సంబంధించిన డెడ్ బాడీని అయితే నాగర్కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. దీనికి సంబంధించి ఇంకా 7 మందికి సంబంధించి కూడా ఆచూకీ కొనసాగుతూనే ఉంది. లోపలికి సంబంధించి కొన్ని స్పాట్స్ ఇంకా క్యాడవర్ డాగ్స్ గుర్తించిన నేపథ్యంలో అక్కడ తవ్వకాలను అయితే జరుపుతూనే ఉన్నారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులంతా కూడా లోపలికి వెళ్తున్న రెస్క్యూ టీమ్స్ తో అయితే ఏం జరుగుతుందనే కోణంలో కూడా వాళ్ళు లోపల నుంచి అయితే స్పందన తీసుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించి యాంత్రికాలు, సహాయక సంబంధించి కూడా పరికరాలను కూడా లోపలికి పంపుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి అయితే కూడా 16 రోజుల నుండి శ్రమిస్తే ఈ రోజు ఒక డెడ్ బాడీని అయితే బయటికి తీశారు. దీనికి సంబంధించి నాగర్కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ పంపించారు. అక్కడ డిఎన్ఏ ఫోరెన్సిక్ పంపించిన తర్వాత టెస్టులు చేసిన తర్వాత మృతుల కుటుంబ సభ్యులకు పిలిపించి అప్పగజెప్పే పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ.